ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి గురు చండాల యోగంతో బాగానే రాణిస్తారు. ఏదైనా సరే అన్నింట్లో మీకు విజయం. ఇతరులను విమర్శించే ముందు మాట జాగ్రత్తగా ఉండాలి. 2023 నాటి చివరి రోజుల్లో అత్యంత కీలకమైన విజయం సాధిస్తారు మీ కెరీర్లో. బీ ప్రిపేర్ ఫర్ దట్. సరిగ్గా అదే సమయంలోనే తొందరపడుకురా సుందరవదన అని సూచిస్తుంది మీ గోచారం. మీకు మరింత మేలు జరగాలంటే గోమాతను పూజించండి, పశుపక్షాదులకు మంచినీరు ఏర్పాటు చేయండి. మీరు పట్టిందల్లా బంగారం. మీకు ఈ సంవత్సరం అంతా జాక్పాట్ కొడతారు. ద్వాదశ రాశుల్లో రెండో రాశి వృషభ రాశి. అయితే ఈ సంవత్సరం మీకు అన్ని సవాళ్ళతో కూడినటువంటి కెరీర్ ఉంటుంది. అయితే మీ కెరీర్ మాత్రం సక్సెస్ఫుల్గా సాగిపోతుంది. మిడిల్ ఆఫ్ ది ఇయర్లో మీకు ఫారెన్ పోయే ట్రిప్పులు కూడా ఉన్నాయి. దానికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉన్నాయి. బీ అవేర్ ఆఫ్ దిస్. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఉండాలి. అంతే మంచి జరగాలంటే మీరు తప్పకుండా విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. మీరు కూడా జంతుజాలం పట్ల జాలి దయ కలిగి ఉండాలి. వాటికి కావాల్సిన తిండి నీరు వాటికి ఏర్పాటు చేయాలి. ఇవన్నీ మీరు ఏర్పాటు చేయడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా మీ కెరీర్ మొత్తం సక్సెస్ఫుల్గా సాగిపోతుంది. మూడవది మిథున రాశి. శని మహాదేవుడు గమనాన్ని బట్టి చూస్తే మీకు ఇది కష్టాలు పరిష్కరించబడే సంవత్సరం అని అంటున్నారు. మీ అదృష్టాన్ని రెడ్ కార్పెట్ వేశారు. మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కట్. ఏప్రిల్ నుంచి తొందరపాటుతనం అస్సలు పనికిరాదు. మీకు అన్ని మంచి శకునాలే కావాలంటే కాకులకు బెల్లంతో పడిన గోధుమ రొట్టెలు పెట్టాలంట. పిల్లా జల్లా గొడ్డు గోద అందరినీ మంచిగా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇదండి ఈ మిథున రాశి వారి ఈ సంవత్సరం గోచార ఫలితాలు. కర్కాటక రాశి. ఈ సంవత్సరం అంతా వీళ్ళకి శుభారంభం. డబ్బు ఎక్కువ సంపాదించడం ఎలా అనే ఆలోచన చూస్తారు. సూపర్. ఫ్యామిలీలో కాస్త ప్రెషర్ ఉన్నా రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో దూసుకొని పోతారు. మీ థాట్ మేకింగ్ మహా బెటర్. మీ కెరీర్ పరుగులు తీస్తుంది. గత ఏడాది పోగొట్టుకున్నదంతా ఈ ఏడాది మొత్తం సాధించేస్తారు. గోపూజ శ్రేయస్కరం. మూగజీవాల పట్ల కరుణా కటాక్షాలు శుభప్రదం. సింహరాశి. ఈ రాశి వీళ్ళకి మొత్తం బుధాదిత్య యోగం ఉంది. దీంతో వీళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ సూపర్. వీరికి ఎవరైనా శత్రువుల మీద జయం తప్పకుండా సాధిస్తారు. మీ పూర్వీకుల ఆస్తిపాస్తులు మీకు కలిసి వస్తాయి. ఆగస్టు నుంచి అయితే అంతా ఆల్ హ్యాపీ. సాయిబాబా ఆరాధన శ్రేష్టం. దత్తాత్రేయ దర్శనం శుభాన్. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన శునకాలకు ఆహారం అందించడం మేలు చేకూరుతుంది. తర్వాతది కన్యారాశి. ఈ రాశి వారికి ఊహించిన విధంగా కొన్ని పాసిబిలిటీస్ సంప్రాప్తిస్తాయి. పెళ్లికల్లో వచ్చేసిందే బాల అంటుంది మీ గ్రహచారం. శత్రువులపై పైచేయి. ఉద్యోగ వ్యాపారాల్లో ముందడుగు. మీకు కలిసి వచ్చే అంశాలని చెప్పాలి. విద్యార్థులకు విజయవంతమైన కాలం. విదేశీ యానయోగం గోచరిస్తున్నాయి. అంతా మంచి జరగాలంటే గణపతిని గరికితో పూజిస్తే సరిపోతుందంటున్నారు మన పండితులు. తర్వాతది తులారాశి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఇల్లు కారు అన్నీ కొనుగోలు చేస్తారంట. మీ జీవిత భాగస్వామితో మీకు మరింత బంధం బలపడుతుంది. భార్యాభర్తలు ఇరువురు మీ ఇంటిని ఓ అద్భుత ప్రపంచంగా మార్చేస్తారని అంటుంది. మీ ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైన అవకాశాలు అంది వస్తాయి. మీకు నవసిద్ధులు సిద్ధించాలంటే నవగ్రహాలను తరచూ దర్శిస్తూ ఉండాలని అంటున్నారు. అంతేకాదు వృద్ధుల పట్ల జాలి దయ చూపుతూ వారికంటూ దాన ధర్మాలను కూడా చేస్తుండాలని పండితులు తెలియజేస్తున్నారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా శుభారంభారాలు. సాహసం చేయరా డింబక, అదృష్టం వరించునరా అంటుంది మీ గ్రహస్థితి. మీకు ఇది ప్రేమ లోకాల్లో విహరించే కాలమట. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆహారం తీసుకోవడంలో తప్పదు ఏకాగ్రత. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి శుభయోగ కాలం. ఇది ఇలా ఉంటే మీ కూడు తొలగి మేలు జరగాలి అంటే గోవులకు గ్రాసము, పశుపక్షాదులకు జలం అందించాలని పండితులు అంటున్నారు. ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి డేరింగ్ అండ్ డాషింగ్స్, ధైర్య సాహసే లక్ష్మి అన్న చందంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం విదేశీ యాన యోగం స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు
జ్యోతిష్ శాస్త్ర ప్రవీణులు. చెప్పుడు మాటలు వినొద్దు, సొంత ఆలోచనే బహుముద్దు అంటున్నారు. పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు వారి బాగోగులపై శ్రద్ధాశక్తులు అత్యవసరమట. ఇటు ఆర్థికంగా అటు ఆరోగ్యకరంగా ఉండాలంటే మృత్యుంజయ మంత్రజపం మేలు చేకూరుతుందని చెప్తున్నారు. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఉత్తమ సంవత్సరంగా తెలుస్తుంది. మీకు కుటుంబ సౌఖ్యం, మీ ఆర్థిక పరిపుష్టి శుభం. విద్యార్థులకైతే విజయం పరంపరనట. ఈ ఏడాది మీ కెరీర్ బెస్ట్ నమోదుగా ఉంటుంది. గ్రహానుకూలత కోసం రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు, భగవతే వాసుదేవాయ అన్న మంత్రాక్షరి పటాన్ని జపించాలి. మీకు ఒక సూచన, మీకంతా మంచి జరగాలంటే కష్టాల్లో ఉన్న వారి పట్ల కరుణా కటాక్షాలను చూపుతూ దాన ధర్మాలను చేసుకోవాలని సూచిస్తుంది. కుంభరాశి. ఈ సంవత్సరం కొంగొత్త ప్రయోజనాలు లభిస్తాయంట. సరికొత్త సూర్యోదయాలను చవిచూస్తారంట. శని సంచార కారణంగా అన్నింటా అనుకూలతలే. కొత్తగా బిజినెస్ అగ్రిమెంట్లు చేసుకుంటారు. మీకు అవసరమయ్యేంత మనోధైర్యం పొందాలంటే పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలంట. కుటుంబంలో సంతోష సమయాలు, వాహన కొనుగోలు యత్నాల్లో విజయాలు మీకు సొంతమవుతాయంట. మీకు ఏళ్నాటి శనికాలం నడుస్తుంది కాబట్టి గురు ఆరాధన అత్యంత ముఖ్యం. శ్రీ దత్తాత్రేయ దర్శనం, గోసునకాలకు ఆహారాన్ని అందించడం శ్రేష్టమట. ద్వాదశ రాశుల్లో తర్వాతది మీనరాశి. ఈ సంవత్సరం అంతా మీకు గురు అనుగ్రహ కారణంగా ప్రతి కష్టం నుంచి సులభంగానే గట్టెక్కుతారు. ఎల్లప్పుడూ దైవధ్యానం మీకు ఎంతగానో మేలు చేకూరుస్తుంది. మీ పెళ్ళి, పిల్లలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నింటికీ ఇదొక్కటే మార్గమంట. శని, గురు, రాహు ప్రభావం మీపై తీవ్రంగా ఉంటుంది కాబట్టి జాగరూకత ఎంతో అవసరం అంట. కుటుంబ వ్యాపార అనుకూలత కోసం ప్రత్యేకించి సూర్యారాధన అత్యవసరమని పండితులు సూచిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.